అందరికీ నమస్కారం. మనం రోజు దినపత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా కరోనా గురించి అది ఏ విధంగా విస్తరిస్తూ ఉంది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, దాని బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం అందరం రోజు చూస్తున్నదే, చదువుతున్నదే. కానీ మనం వాటి పట్ల ఏ మేర జాగ్రత్తలు వహించాలనో అది వహిస్తలేము. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ పోలీసులకు సంబంధించిన విషయం తరపున మీకు కరోనా వైరస్ గురించి చెప్పాలనుంది. దొంగ, జేబు దొంగ కావచ్చు, చైన్ స్నాచర్ కావచ్చు, సామాన్లు బ్యాగులు ఎత్తుకపోయే దొంగ కావచ్చు, ఈ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, షాపుల దగ్గర ఈ దొంగలు ఎవరిని ఎంచుకుంటారంటే అజాగ్రత్తగా ఉన్న వ్యక్తుల్ని మాత్రమే వాళ్ళు దొంగతనం చేయడానికి ఆ వ్యక్తులను ఎంచుకుంటారు. వాళ్ళ దగ్గర మాత్రమే దొంగతనం జరుగుతుంది. జాగ్రత్తలు వహిస్తూ, చుట్టూ పరికిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తుల జోలికి దొంగలు వెళ్ళరు. అదేవిధంగా దొంగలు ఎంచుకునే ఇండ్లు, షాపులు కూడా ఇలాగే ఉంటాయి. ఏ రకమైన జాగ్రత్తలు లేకుండా, అంటే సీసీ కెమెరాలు లేకపోవటం, తాళాలు సరిగ్గా వేసుకోకపోవటం, లేదా తాళం బయటికి కనబడేటట్లు వేసుకోవటం, తలుపులు, వాటి బీడాలు బలహీనంగా ఉండటం, ఇంట్లో ఎవరూ లేకుండా ఉండటం, ఇటువంటి వాటినే దొంగలు ఎంచుకొని దొంగతనం చేస్తారు. కరోనా కూడా అంతేనండి. ఏ వ్యక్తి అయితే అజాగ్రత్తగా ఉంటాడో, అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అందరితో కలవటం, గుంపులుగా నిలబడటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, అన్ని వస్తువుల్ని తాకటం, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముఖానికి, ముక్కులో, నోటికి, కంటికి తాకటం, ఇటువంటి అజాగ్రత్త పనులు ఎవరు చేస్తారో వారికి మాత్రమే కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నది. ఈ కరోనా వైరస్ సోకిన వ్యక్తి తీసుకుపోయి దాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు వ్యాపింపజేసే అవకాశం ఉన్నది. మా భయం వల్ల ఏంటంటే మీ అజాగ్రత్త వల్ల మీ కుటుంబానికి ప్రమాదం జరుగుతుంది, మీ బంధుమిత్రులకు ప్రమాదం జరుగుతుంది, మీ చుట్టూ ఉండే సమాజంలోని వ్యక్తులకు కూడా ఈ కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నది. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకున్నా, దగ్గు, జలుబు, జ్వరం లాంటిది కంటిన్యూగా ఉన్నా, తమకు కరోనా వైరస్ సోకిందేమో అని చెప్పి అనుమానం ఉన్న డాక్టర్లను దయచేసి సంప్రదించండి. నాకు కరోనా వైరస్ సోకిందేమో చూడండి డాక్టర్ గారు అని చెప్పడంలో తప్పు లేదు. ఇదేదో తప్పుడు పని చేస్తే వచ్చే జబ్బు కాదు. ఇదొక వైరస్. ఇది మన ప్రాంతంది కూడా కాదు. చైనా నుంచి అన్ని ప్రాంతాలకు వ్యాపించిందని చెప్పబడుతున్నది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి తాకినా, తుమ్మినప్పుడు తుంపెర్లు పడినా, లేదా మాట్లాడుతున్నప్పుడు తుంపెర్లు పడినా కూడా ఈ వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తి తాకిన వస్తువుల ద్వారా కూడా వేరే వ్యక్తులకు సోకే అవకాశం ఉన్నది. కాబట్టి కరోనా వైరస్ నాకుందేమో అని భయపడి ఇది చెప్పుకుంటే ఏమన్నా అవుద్దేమో అనే సందేహం ఎవరికీ ఉండక్కర్లేదు. చాలా చక్కగా నాకు కరోనా వైరస్ ఉందేమో చెక్ చేయండి అని చెప్పి దయచేసి చెక్ చేయించుకోండి. డాక్టర్లను సంప్రదించండి. వాళ్ళ సూచనలు, సలహాలు పాటించండి. ఆ విధంగా మీరు భయపడి గనక వెనకడుగు వేస్తే అది మీకు, మీ కుటుంబానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ మా విన్నపం ఏంటంటే, ఎవరికి అనుమానం ఉన్నా వెంటనే డాక్టర్లను సంప్రదించండి, చెక్ చేయించుకోండి, వాళ్ళ సూచనలు, సలహాలు పాటించండి.